మామిడి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో అటు ప్రభుత్వం ఇటు జిల్లా యంత్రాంగం చేస్తున్న యత్నాలు ర్యాంపు నిర్వాహకుల కారణంగా నీరు గారిపోతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ర్యాంపు నిర్వహణకు నిబంధనలు షరతులు లేకపోవడంతో పాటు వాటిపై జిల్లా యంత్రాంగానికి పట్టు లేకపోవడంతోనే ర్యాంపు నిర్వాహకులు ఆడింది ఆటగా పాడింది పాటగా చలామణి అవుతున్నట్లు వారు అంటున్నారు. జిల్లాలో 42 ర్యాంపులు ఉండగా ఇప్పటివరకు 35 ర్యాంపులను రిజిస్ట్రేషన్ చేయించి మిగిలిన వాటిపై రిజిస్ట్రేషన్ కోసం ఒత్తిడి తెస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ర్యాంపుల నిర్వహణలో ఇప్పటి వరకు ఎలాంటి నియమ నిబంధనలు లేకపోవడం, పన్నుల చెల్లింపుల వెసులుబాటు తదితర అంశాలు ర్యాంపుల నిర్వాహకులకు వరంగా మారుతున్నాయని అధికారులు అంటున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు వారు అన్నారు. మామిడి ధరల పతనం పాకాల మండలంలోని దామంచెరు మార్కెట్ యార్డు నుంచి ప్రారంభమైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులకు ఈ మార్కెట్ యార్డ్ అధికంగా కొనుగోలు కేంద్రం కావడంతో ధరల పతనం ఇక్కడే మొదలైందని రైతులు అంటున్నారు. మొదట్లో టన్ను మామిడి ధర 4,000 నుండి 5,000 అమలు చేయగా రైతుల బలహీనతను అడ్డపెట్టుకున్న యార్డు నిర్వాహకులు 1-2 రోజుల్లోనే ఆ ధరను 3,000 నుండి 2,300 వరకు కూడా తగ్గించారని వారు వాపోతున్నారు. ఇక్కడి ధరలను ర్యాంపు నిర్వాహకులు అమలు చేయడం, వీరి ఆధారంగా గొజ్జు ఫ్యాక్టరీ యాజమాన్యులు గిట్టుబాటు ధరను తగ్గించడం వంటి చర్యలు చేపడుతున్నారని రైతులు అంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం 23 ర్యాంపుల్లోనే మామిడి క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసే మామిడికి ర్యాంపు నిర్వాహకులు కనీస ధర కింద ₹4 అమలు చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ధరను సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. దీనిపై మార్కెటింగ్ అధికారులు కృషి చేస్తున్న తరుణంలో దామల్చెరు మార్కెట్ యార్డ్లో అమలు చేస్తున్న కేజీ ₹2.30 ధరను సాకుగా చూపుతూ ర్యాంపు నిర్వాహకులు సోమవారం ఒక్కసారిగా మామిడి టన్ను ధరను 4,000 నుంచి 3,000కు తగ్గించారు. దీనిపై సమాచారం అందుకున్న కలెక్టర్ సుమిత్ కుమార్ ధరల పతనం కాకుండా చూడాలని తహసీల్దార్లను ఆదేశించడంతో వారు ర్యాంపుల వద్దకు పరుగులు పెట్టారు. మామిడి ధరలు తగ్గించరాదని నిర్వాహకులను హెచ్చరించారు. అయితే వీరి హెచ్చరికలను ర్యాంపు నిర్వాహకులు ఎంతవరకు లెక్క చేస్తారనేదే ప్రశ్నార్థకంగా మారిందని రైతులు అంటున్నారు.